టీటీడీలో జీతం తీసుకుని కొందరు అన్యమత దేవుళ్లను ప్రార్థిస్తున్నారని, అలాంటి వారు స్వచ్ఛందంగా తప్పుకోవాలని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. టీటీడీలో పనిచేస్తూ స్వామివారి హారతి ప్రసాదం స్వీకరించకుండా అన్యమత ప్రార్థనలో పాల్గొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చేసినందుకే ఏఈఓ రాజశేఖర్ బాబును సస్పెండ్ చేసినట్లు తెలిపారు. వెంకటేశ్వర స్వామి దగ్గర జీతం తీసుకుంటూ వెంకటేశ్వర స్వామి ఉప్పు తింటూ స్వామివారి హారతి తీసుకోరు, స్వామివారి ప్రసాదం తీసుకొని కొందరు టీటీడీ ఉద్యోగస్తులు పేర్లో ఏమో రాముడు ఉంటుంది, కృష్ణుడు ఉంటుంది, ప్రార్థించేదేమో యేసుని ప్రార్థించే వాళ్ళు దయచేసి టీటీడీ సంస్థలో పనిచేయాల్సిన అవసరం లేదు. నిన్ననే ఒక ఏఈఓని రాజశేఖర్ బాబుని సస్పెండ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రతి ఇంటిని విజిలెన్స్ వారు తనిఖీ చేసి హిందూ దేవుళ్ళ చిత్రపటాలు కాకుండా అన్యమతానికి సంబంధించిన ఏదైనా చిత్రపటాలు ఉంటే వెంటనే వారందరినీ ఉద్యోగం నుంచి తొలగించే దిశగా ఒక నిర్ణయం తీసుకునే దిశగా రాబో ధర్మకర్తల మండలిలో మేము నిర్ణయం తీసుకోబోతున్నాం. ఇది మంచిది కాదు. ఆ దేవుడి మీద ప్రేమ ఉంటే ఆ దేవుడి దగ్గర ఉండండి, మా దేవుడి దగ్గరికి రావద్దండి, మన దేవుడు వెంకటేశ్వర స్వామి దగ్గర రావద్దండి. ఇది చాలా ఖచ్చితంగా చెప్తున్నాం. బై నేమ్ హిందూ ఉంది, ప్రాక్టీసింగ్ క్రిస్టియానిటీ ఉంది చాలా మందిలో. నేను తీవ్రంగా చెప్తున్నాం, ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి ఇంతటితో పరిమితమవుతున్నాం. పరిణామాలు మాత్రం చాలా తీవ్రంగా ఉండబోతే దయచేసి ఉద్యోగస్తులు అలాంటి వాళ్ళు ఉంటే వెంటనే మీరన్నా స్వచ్ఛందంగా వెళ్ళిపోండి, లేకపోతే మేము ఐడెంటిఫై చేస్తే అందరినీ రాబో రోజులు ఇంటికి పంపించే గడియలు దగ్గరలోనే ఉన్నాయి.